హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే మామిడి పండుతో మ్యాంగో కుల్ఫీని చూపించబోతున్నాను. స్టవ్తో పని లేకుండా ఈ మ్యాంగో కుల్ఫీని చాలా సింపుల్గా చూపించబోతున్నాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాంగో కుల్ఫీ క్రీమీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో తప్పకుండా పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాంగో కుల్ఫీని ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలకు వెళ్ళిపోదాం. ముందుగా ఈ మ్యాంగో కుల్ఫీ తయారు చేయడానికి 2 మీడియం సైజ్ మామిడి పండ్లు తీసుకుంటున్నాను. ఈ కుల్ఫీకి బాగా పండిన బంగినపల్లి మామిడి పండ్లు తీసుకుంటే కుల్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడి పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్కు తీసేసుకోవాలి. చూడండి, 2 మామిడి పండ్ల పైన ఉన్న తొక్కును ఇలా శుభ్రంగా తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని బౌల్లోకి వేసుకోవాలండి. 2 మామిడి పండ్లను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పించెల్లో ఫుడ్ కలర్ అయినా సరే వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి, కలర్ కోసం. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు గోరువెచ్చని పాలు పోసి విస్క్తో కానీ స్పూన్తో కానీ బాగా కలపాలి. ఇలా క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్లోకి కలిపి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అలాగే 5 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి వేయడం వల్ల కుల్ఫీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలాగే టేస్ట్ కోసం పించ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకొని మూత పెట్టుకొని క్రీమీగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కుల్ఫీకి మ్యాంగో మిశ్రమం ఎంత క్రీమీగా వచ్చిందో. ఈ మ్యాంగో కుల్ఫీ కోసం నేను ఇక్కడ కుల్ఫీ మోల్డ్స్ని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ కానీ లేదంటే టీ గ్లాసెస్లోకి కానీ తీసుకోవచ్చు. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని మోల్డ్స్లోకి వేసుకోవాలి. అలాగే ఐస్ క్రీమ్ కప్స్లోకి కూడా ఈ కుల్ఫీ మిశ్రమాన్ని వేసుకొని సిల్వర్ ఫాయిల్తో మోల్డ్స్ని క్లోజ్ చేయాలండి. అన్ని మోల్డ్స్కి కూడా సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసిన తర్వాత నైఫ్తో మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి. అన్ని మోల్డ్స్కి కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకున్న తర్వాత 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఉదయాన్నే కుల్ఫీ మోల్డ్ని బయటకు తీసి చూద్దామండి. కుల్ఫీ మోల్డ్స్ని చల్లటి నీటిలో ఒకసారి తిప్పి ఐస్ క్రీమ్ పుల్లను పట్టుకొని తిప్పితే మోల్డ్ నుండి ఈజీగా కుల్ఫీ అనేది బయటకు వచ్చేస్తుందండి. వావ్, చూడండి, చల్లని మ్యాంగో కుల్ఫీ రెడీ అండి. చూడండి, ఇంట్లోనే ఎంత ఈజీగా ఈ మ్యాంగో కుల్ఫీని తయారు చేసుకోవచ్చో. పైనుండి బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే అండి. నోరూరించే మామిడి పండుతో చేసే రెసిపీస్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.